అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఒక ఇన్స్టెంట్ స్వీట్ డిజర్ట్ ఒకటి చేసి చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది, చాలా సింపుల్ అండ్ హెల్దీ కూడా. ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి 1 కప్పు వరకు మకానా తీసుకోవాలి. అదే తామర గింజలు అంటాం కదా, అవి 1 కప్పు తీసుకోవాలి. ఒక 10 వరకు బాదం తీసుకోవాలి. ఒక 6 జీడిపప్పు తీసుకోవాలి. ఇవన్నీ కలిపి ఫ్రై చేయాలి స్లో ఫ్లేమ్లో. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే పాన్ పెట్టి ఒక 2 కప్పుల వరకు పాలు వేసుకోవాలి. పచ్చిపాలు వేసి వీటిని మరగనిస్తూ ఉండాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్లో కొద్దిగా పాలు వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఎలాంటి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. దీనికోసం పచ్చి పాలనే కాదు, మరిగించిన పాలు కూడా వాడుకోవచ్చు. చూడండి, పాలు మరిగిపోయాయి. ఇప్పుడు కొద్దిగా మనం కరిగించిన కస్టర్డ్ పౌడర్ని వేస్తూ అలా కలుపుతూనే ఉండాలి. ఇది కొద్దిగా చిక్కబడేంత వరకు స్లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి మిక్సీలో వేసి. తర్వాత కొద్దిగా పాలు వేసి దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. నీళ్ళైతే వేయకూడదు, పాలు పోసి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన పేస్ట్ని మనం పక్కన స్టవ్లో బాయిల్ అవుతూ ఉంటుంది కదా, ఆ మిల్క్లోని ఇది వేసుకోవాలి. ఈ మిశ్రమాన్నంతా ఈ కస్టర్డ్ మిల్క్లో వేస్తూ దీన్ని కొంతసేపు మనం ఉడకనివ్వాలి. అలా కలుపుతూనే ఉండాలి, అడుగు పట్టకుండా. ఇదే టైంలో మీ దగ్గర పచ్చి కొబ్బరి పొడి ఉంటే మాత్రం తప్పకుండా మీరు వేసుకోండి. ఇది వేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది డిజర్ట్. నా దగ్గర అయితే లేదు, అందుకే నేను వేయలేదు. చూడండి, ఇది కొద్దిగా ఉడికింది, దగ్గరికి కూడా అయింది. ఇప్పుడు దీనికి సరిపడా స్వీట్ అయితే మనం వేసుకోవాలి. పంచదారనే వేసుకోవచ్చు, బెల్లమైనా వేసుకోవచ్చు. నేను దీనికి సరిపడే 1 కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను. నాకైతే ఈ స్వీట్ సరిపోతుంది. మీకు ఇంకా స్వీట్ ఎక్కువగా తినాలనుకుంటే మాత్రం ఇంకో 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు. ఇదే సేమ్ మెజర్మెంట్స్తో షుగర్ వేసుకోవచ్చు. షుగర్ కావలిస్తే వేసుకున్న వాళ్ళు. బెల్లం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత దించే ముందు యాలక్కాయ పౌడర్ వేసుకొని ఇంకా మనం దాన్ని దించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ స్వీట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అరటిపండు అండి. ఒక 2 బనానాస్ తీసుకొని వీటిని కట్ చేసి చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. నేను చేసిన స్వీట్ క్వాంటిటీకి ఈ 2 బనానాస్ అయితే సరిపోతాయి. వీటిని విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ డిజర్ట్, అందులోని ఈ అరటిపండు ముక్కల్ని వేసుకోవాలి. మనం చేసిన కస్టర్డ్ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని ఈ అరటిపండు ముక్కలన్నీ వాటిలో వేసి స్పూన్తో కలుపుకుంటే ఈ డిజర్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఈ విధంగా స్పూన్తో కలిపిన తర్వాత దీన్ని గార్నిష్ చేయడం కోసం కొద్దిగా కుంకుమ పువ్వు, బాదం, పిస్తా యూజ్ చేసి కొద్దిగా ఈ విధంగా డెకరేట్ చేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ స్వీట్. ఈ స్వీట్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ఫాలో అవ్వండి. కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.